సమ్టైమ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కొన్నిసార్లు జీవితం. క్రైస్తవ జీవితం అనుకున్నంత ఈజీ కాదు. ప్రభుతో జర్నీ కొంతమంది బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటారేమో కానీ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లైఫ్. కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించవచ్చు. నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ నింద, నాకే ఎందుకు ఈ అవమానం, నాకే ఎందుకు ఈ రోగం, నాకే ఎందుకు ఈ ఆర్థిక సంబంధ ఇబ్బంది. when my God is so rich, why I suffer poverty? నా దేవుడు అంత భాగ్యవంతుడైనప్పుడు ఈ పేదరికం నాకెందుకు? నా దేవుడు స్వస్థపరచువాడైనప్పుడు ఈ రోగం నాకెందుకు? ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే ఈ పరిస్థితి నాకెందుకు? ఈ నిందలు ఎందుకు? ఈ అవమానాలు ఎందుకు? ఈ ఎడబాటు ఎందుకు? ఈ ఒంటరితనం ఎందుకు? కొన్నిసార్లు అనిపించచ్చు. ఎట్ ద టైమ్ ఫోకస్ ఆన్ గాడ్. దేవుని వైపు చూడు. ఆయన ఏ పాఠాలు నేర్పించాలనుకో నేర్చుకో. నీ జీవితంలో ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఆ ఎదురుగాలను ఉపయోగించుకో. ఒకనాడు నువ్వు చూస్తావు, ఇందుకోసం ఆ దేవుడు ఈ శ్రమ నా జీవితంలో పంపించాడని, ఎందుకోసం ఆ ఇబ్బంది నా జీవితంలో పంపించాడని. ఐగుప్తు దేశానికి యోసేపు ఒక ప్రయోజనకరమైన గవర్నర్గా మార్చబడ్డానికి కారణం అతడు ఎదుర్కొన్న శ్రమలే.